నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ స్వీట్ నాన్ సెన్స్ వింటారు. ఆఫీస్ నుంచి వచ్చి అరగంట దాటింది. అయినా బుజ్జిగాడు కనిపించలేదు. బుజ్జిగాడికి నా దగ్గర చనువు ఎక్కువ. 2 ఆడపిల్లల తర్వాత పుట్టాడేమో. వాడంటే నాకు శ్యామలకి కూడా పిచ్చి ప్రేమ. నేను ఆఫీస్కి వెళ్లే ముందు నాకు టాటా చెప్తాడు. మళ్ళీ ఆఫీస్ నుంచి నేను తిరిగి రాగానే నా దగ్గర చేరి వచ్చి రాని మాటలతో వాళ్ళమ్మ గురించి అక్కయ్యల గురించి కంప్లైంట్ చేస్తాడు. అలా ఫిర్యాదులు వాడి నోట చెప్పించుకోవడం వాళ్ళకి, వినడం నాకు మహా సరదా. ఆ రోజు నేను ఇంటికి వచ్చి అరగంట దాటిన బుజ్జిగాడు కనిపించకపోయేసరికి మరి ఉండలేక అడిగేశా శ్యామల్ని. అలకపాన్ పెక్కాడు చెప్పింది శ్యామల. అదేమిటోయ్, పెళ్లి రోజు నేను ఎక్కాను, పెళ్ళయ్యాక నువ్వెక్కుతున్నావు, ఇప్పుడు వీడు మొదలు పెట్టాడేమిటి? ఏం చేస్తాం, మన ఇద్దరికీ పుట్టినవాడు కదా మరి, అందుకే వచ్చింది మాయదారి పోలిక నవ్వుతూ అంది శ్యామల. ఇంతకీ వాడి అలకకి కారణమేమిటో అడిగాను శ్యామల అందించిన కాఫీ కప్ అందుకుంటూ. ఇందాక వీధిలో ఎవరో కుర్రాడు 3 చక్రాల సైకిల్ తొక్కుతుంటే చూశాడు. తనకి అలాంటిది కావాలని పేచి చిరాకెత్తి 2 అంటించానంతే. శ్యామల మాటలు నన్ను కలవరపరిచాయి. ఒక్కసారిగా నా జ్ఞాపకాలు గతంలోకి చొచ్చుకుపోయాయి. ఆ గతంలో అంటే 30 ఏళ్ల క్రితం, 6 ఏళ్ళో 7 ఏళ్ళో నాకప్పుడు. అయినా నాకు బాగా జ్ఞాపకం ఉంది. మా పక్కింట్లో ఉండే పద్మనాభానికి వాళ్ళ నాన్నగారు 3 చక్రాల సైకిల్ కొని తెచ్చారు. పద్మనాభం వాళ్ళ నాన్నగారు తాలూకా ఆఫీసులో పనిచేసేవారు. అలాంటి సైకిల్ నాకు కావాలని ఆ రాత్రి భోజనాల దగ్గర ప్రపోజల్ పెట్టాను. అమ్మ సెకండ్ చేసింది, కానీ నాన్న నా ప్రపోజల్ని కొట్టిపారేశాడు నిర్దాక్షిణ్యంగా. పుస్తకాలు ముఖ్యం అన్నాడు, చదువు ముఖ్యం అన్నాడు, జీవితానికి పరమార్థం 3 చక్రాల సైకిల్ తొక్కడం కాదన్నాడు. ఆ పైన అప్పట్లో రాబోయే ఏదో పండక్కి బట్టలు కుట్టించుకోవడం ముఖ్యము అన్నాడు. అన్నింటినీ మించి తాను చెప్పినట్టు విని పడుండడం మరింత ముఖ్యం అన్నాడు. కానీ ఆ మాటలేవీ నాకు రుచించలేదు. కోపం వచ్చి కంచంలోనే తింటున్న అన్నాన్ని అలాగే వదిలేసి చేయగడిగేసుకున్నాను. అన్నం తింటున్న చేత్తోనే నా చెంప చెళ్ళుమనిపించాడు నాన్న. మానేస్తే మానే, ఎవరికి ఉద్ధరింపో అన్నాడు. అమ్మ మాత్రం బాధపడింది, బ్రతిమాలింది. కావాలంటే పద్మనాభాన్ని అడిగి ఓసారి తొక్కుకుందుగానిలే, నే చెప్తాను అంటూ ఓదార్చింది. కానీ నాకంటూ ఓ సైకిల్ లేకపోయిన తర్వాత ఎవరినో అడిగి తొక్కుకుంటే అందులో ఎలాంటి థ్రిల్లు ఉండదనిపించింది నాకు. దానికి సాయం, అభిమానం కూడా అడ్డొచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఇలాంటి చిన్న కోరిక తీర్చలేనప్పుడు అసలు పిల్లల్ని ఎందుకు కనాలి అనుకున్నాను. అంతే. 3 చక్రాల సైకిల్ ఎక్కాలని ఉబలాట పడిపోయిన నేను ఆ కోరికను బలవంతంగానే అణుచుకున్నాను అప్పట్లో. తర్వాత కొంతకాలానికే వేసవి సెలవుల్లో ఓసారి మా అమ్మమ్మగారు ఊరెళ్ళినప్పుడు పెద్ద సైకిలే నేర్చుకున్నాను మా మామయ్య దగ్గర. ఇప్పుడైతే స్కూటర్ కూడా కొనుక్కున్నాను. అదంతా వేరే విషయం. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, సరిగ్గా నా చిన్నతనంలో నాకు కోరిక కలిగినట్టే ఇప్పుడు బుజ్జిగాడికి కలిగింది. అప్పట్లో ఎలాంటి పరిస్థితులు అడ్డొచ్చాయో నాకు తెలియదు, కానీ నాన్న నాకు సైకిల్ కొని పెట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు బుజ్జిగాడికి కొనివ్వగల స్తోమత నాకుంది. ఇలాంటి చిన్న కోరిక తీర్చలేనప్పుడు నన్ను ఎందుకు కనాలసలు అని రేపెప్పుడో వాడి చిన్న మనసు చిన్నబుచ్చుకోకూడదు. ఆ ఆలోచన రాగానే అప్పటికప్పుడు జేబులో డబ్బు వేసుకుని బజారుకి బయలుదేరాను. మరో గంట కల్లా 3 చక్రాల సైకిల్తో ఇంటికి తిరిగి వచ్చాను. అప్పటికే శ్యామల బుజ్జిగాడికి చెప్పింది కాబోలు వాడు గుమ్మంలో కూర్చుని ఎదురు చూస్తున్నాడు. సైకిల్ని చూడగానే వాడి కళ్లల్లో కోటి దీపాల వెలుతురు మెరిసింది. శ్యామల గబగబా వచ్చి హ్యాండిల్ బార్ మీద, సీటు మీద పసుబొట్లు పెట్టింది. బుజ్జిగాడిని సైకిల్ మీద కూర్చోపెట్టి ఎలా తొక్కాలో చెప్పాను. వాడు ఏనుగునెక్కినంత సంబరపడ్డాడు. ట్రింగ్ ట్రింగ్ మని బెల్లు మోగిస్తూ హాల్లో వాడు హుషారుగా సైకిల్ తొక్కుతూ ఉంటే శ్యామలు కూడా ఎంతో ముచ్చటపడింది. సైకిల్ అందంగా ఉంది. హ్యాండిల్ బార్ వెండిలా మెరిసిపోతోంది. బుచ్చి బుచ్చి పెడల్స్, నీలం రంగు సీటు. ఆ సీటు వెనక మఖమల్ కుచ్చులు వేలాడుతున్నాయి. 30 ఏళ్ల క్రితం మరుగున పడిపోయిన నాలోని కోరిక మళ్లీ ఒక్కసారిగా
ఆ సైకిల్ని చూడగానే పురులు విప్పుకుంది. ఓసారి ఇప్పుడు ఆ సైకిల్ ఎక్కి తొక్కితే ఎలా ఉంటుంది? ట్రింగ్ ట్రింగ్ అని బెల్లు మోగిస్తూ బుజ్జిగాడు తొక్కుతున్నట్టే ఆ హాల్లో నేను కూడా సైకిల్ తొక్కితే బావుణ్ణు. అలాంటి కోరిక కలిగినందుకు నాలో నాకే చచ్చేటంత సిగ్గేసింది. ఇంత వయసు వచ్చాక ఇప్పుడు సైకిల్ ఎక్కి అలా తొక్కితే పిల్లలు నవ్వుతారు, శ్యామల ఆక్షేపిస్తుంది. వాళ్ళందరి ముందు నేను సిగ్గుపడాల్సి వస్తుంది. చిన్నప్పుడైతే నాన్న కొనలేకపోవడం వల్ల ఆ కోరిక తీర్చుకోలేకపోయాను. ఇప్పుడు బుజ్జిగాడి కోసం ఎలాగూ కొన్నాను కనుక ఒక్కసారి మనసు తీర్చుకుంటే ఏం పోతుంది? మనసు తీర్చుకోవడం కంటే మంచి అనుభూతి జీవితంలో మరి ఏముంటుంది అసలు? కానీ శ్యామల పిల్లలు చూశారంటే నవ్వుతారే. అందుకే ఎప్పుడో ఒకప్పుడు ఎవరూ చూడకుండా తొక్కాలి, తప్పదు. గోడ దగ్గరున్న సైకిల్ని చూస్తూ అలా ఆలోచిస్తూ పడుకున్న నాకు ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆ మర్నాడు సాయంత్రం మామూలుగా నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి బుజ్జిగాడు యమ స్పీడులో సైకిల్ తొక్కుతూ కనిపించాడు. పొద్దుట్నుంచి తొక్కినవాడు తొక్కుతున్నట్టే ఉన్నాడండి. మధ్యాహ్నం అన్నం నిద్ర కూడా మానేశాడు వెధవ, కంప్లైంట్ చేసింది శ్యామల. నా కోరిక తీర్చుకునే అవకాశం దొరికేసరికి ఆ సైకిల్ని కాస్త ఏ పార్టుకు ఆ పార్టు పీకి పాకాన పెట్టడు కదా అని క్షణంసేపు భయపడ్డాను. ఎలాగో అలా తొందరలోనే మనసు తీర్చుకోవాలి. ఆ సైకిల్ పాడైపోకుండా ఒక్కసారి ఎక్కి ట్రింగ్ ట్రింగ్ అని బెల్లు కొట్టుకుంటూ హాల్లో కనీసం 3 రౌండ్లైనా కొట్టకపోతే రాత్రిళ్ళు నిద్రపట్టేలా లేదు. ఆ రాత్రి గట్టిగా తీర్మానించుకున్నాను. మర్నాడు ఆదివారం. ఏమోయ్, చాలా రోజుల నుంచి మలక్పేట మీ చెల్లెలు గారింటికి వెడతానంటున్నావు, ఇవాళ వెళ్ళి రాకూడదు? మధ్యాహ్నం భోంచేస్తూ అన్నాను. మీరు కూడా రండి, వెడదాం. చాలా రోజులైంది మా లలిత మిమ్మల్ని చూసి అంది శ్యామల. ఎలాగో అలా శ్యామల్ని బుజ్జిగాడిని మలక్పేట్ పంపించేస్తే నేను సైకిల్ తొక్కుకోవచ్చునని నా ప్లాను. ఇక నేను బయలుదేరితే కథే ఉంది. అందుకే చిన్న ఫిట్టింగ్ పెట్టేశాను. నాకు రావాలనే ఉంది ఓయ్, కానీ మా ఆఫీస్లో పనిచేసే అప్పారావు వస్తానన్నాడు. లేకపోతే వచ్చేద్దును. అందులోనూ నిన్న రాత్రి కూడా వచ్చింది కళ. కళ ఏమనొచ్చింది? ఆసక్తిగా అడిగింది శ్యామల. పాపం లలిత బాత్రూంలో కాలు జారి పడిందట, మంచం దిగలేకపోతోందిట. వాళ్ళ ఆయనే వండి వార్చి పెడుతున్నట్ట. శ్యామలకి కలల మీద అపారమైన నమ్మకం. కారణం లేకుండా కల రాదని నమ్మే ఖచ్చితమైన మనిషి. అయితే మేము ఒకసారి వెళ్ళి చూసొస్తామండి. మళ్ళీ 5 అయ్యేసరికల్లా వచ్చేస్తామే. ఇల్లు మాత్రం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వంటింట్లో పని ముగించుకుని వచ్చాక శ్యామల అంది. ఆ విషయం నాకు తెలీదా? ఆ హాల్లో పత్రిక చదువుకుంటూ కూర్చుంటాను. ఖచ్చితంగా 5 అయ్యేసరికి వచ్చేయాలి. అసలు నాకు తోచదు కూడాను. సమయానికి అప్పారావు గారు కూడా ఇప్పుడే రావాలా? వాడు వస్తాననకపోతే నేను మీతో మలక్పేట వచ్చేవాణ్ణి హాయిగా. అంతకు ముందు వేసిన అబద్ధపు పునాది మీద గోడ కట్టినట్టు చెప్పా. అంతలోనే మంచం మీద కూర్చున్న బుజ్జిగాడు కిందకి జంప్ చేసి, అమ్మా నేను మలక్పేట రాను, సైకిల్ తొక్కుకుంటాను అన్నాడు పెద్ద హీరోలా పోజు పెట్టి. అవునండి, బుజ్జిగాడు వచ్చాడంటే మమ్మల్ని ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వడు. మీరుంటారుగా ఇంట్లోనే, బుజ్జిగాడిని కూడా ఉంచుకోండి అంది అతి మామూలు ధోరణిలో శ్యామల. నా గుండెలు గుబేలు మన్నాయి. అయినా ఎలాంటి భావాన్ని చూపించకుండా అన్నాను, వద్దు శ్యామల, నా మాట విను. ఆ అప్పారావు గారు క్షణం విరామం లేకుండా గుప్పు గుప్పుమని సిగరెట్లు కాలుస్తాడు. మన బుజ్జిగాడు అది చూశాడంటే రేపటి నుంచి వాడు మొదలెడతాడు. ఇలాంటి వయసులోనే పిల్లల్ని కట్టుదిట్టంగా పెంచాలి శ్యామల. ఒక్కోసారి నిజం కంటే అబద్ధమే గట్టిగా ఉంటుంది. అందుకే శ్యామల మళ్ళీ బదులు చెప్పలేదు. మరో అరగంట కల్లా తయారై బుజ్జిని తీసుకుని శ్యామల మలక్పేట వెళ్ళిపోయింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఓసారి గోడ గడియారం వైపు చూశాను. 2:30 అయింది. 5 అయ్యేదాకా వాళ్ళు తిరిగి రారు. ఈలోగా కనీసం గంట సేపైనా మనసు తీరేలా ట్రింగు ట్రింగుమని బెల్లు మోగించుకుంటూ 3 చక్రాల సైకిల్ మీద హాయిగా రౌండ్లు కొట్టచ్చు. శ్యామల బుజ్జిగాడు సందు మలుపు తిరగ్గానే మెత్తటి గుడ్డ తీసుకొచ్చి ఓసారి సైకిల్ అంతా శుభ్రంగా తుడిచేశాను. మెత్తగా నడవడం కోసం హబ్స్లో కొబ్బరి నూనె కూడా వేశా. ఇహ ఎక్కడమే తరువై. అదే క్షణంలో తలుపు చప్పుడైంది. ఉసూరుమంటూ వెళ్లి తలుపు తీసేసరికి పక్కింట్లో ఉండే చిదంబరం చిద్విలాసంగా నవ్వుతూ సాక్షాత్కరించాడు గుమ్మంలో. హల్లో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పలకరించి లోపలికి ఆహ్వానించాను. ఇంట్లోనే ఉన్నారా?
ఉంటారో లేదో అనుకుంటూ వచ్చానండి. మీ వాళ్ళు కనిపించరే? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. పంపతీసి 5 అయ్యేదాకా ఇక్కడైతే ఇష్టమయ్యాడు కదా అని మనసులో అనుకున్నాను. పైకి మాత్రం మలకపేట వెళ్ళారండి అన్నాను. ఇంట్లో ఏమీ తోచక ఇలా వచ్చాను. ఏదైనా మంచి నవలు ఉంటే ఇస్తారేమో చదువుదామని. టీపాయ్ మీదనున్న పుస్తకాలు తిరగేస్తూ అన్నాడు చిదంబరం. షెల్ఫ్లో ఉన్న ఓ 1/2 పుస్తకాలను ఆయన ముందు వేసి, చూడండి ఇవే ఉన్నాయి, మీకు కావాల్సింది తీసుకోండి, మళ్ళీ రేపు తిరిగి ఇచ్చేయాలి సుమా. ఇవన్నీ లైబ్రరీ నుంచి తెప్పించుకుంది మా శ్యామల అన్నాను. కానీ ఆయన నా మాటలు వింటున్నట్టు, ఆ పుస్తకాలు చూస్తున్నట్టు అనిపించలేదు. ఏమిటి, మీ అబ్బాయికి సైకిల్ కొన్నారేమిటి? చాలా బాగుంది. ఆ సైకిల్ వైపు కళ్ళింత చేసుకుని చూస్తూ అన్నాడు. అవునండి. ఎంత కొన్నారేమిటి? చెప్పాను. అబ్బా, ధర చాలా పెరిగిపోయిందే. మా చిన్నతనంలో 25 రూపాయలు ఉండేది. ఆ రోజుల్లోనే ఇలాంటి సైకిల్ కొనాలంటే కటకట్లాడిపోయేవారు మన పెద్దాళ్ళు. ఇప్పుడు ఏం కొనగలని చెప్పండి? ధర వింటేనే బీపీ రైజ్ అయిపోతోంది నాలాంటి వాడికి. సైకిల్ వైపే ఆపేక్షగా చూస్తూ అన్నాడు చిదంబరం. నేను మాట్లాడలేదు. ఏమన్నా అనుకుంటాడేమోనని ఓ చిరునవ్వు మాత్రం విసిరాను. మీరేమీ అనుకోపోతే ఒక్కసారి ఈ సైకిల్ నాకు ఇవ్వాలి. క్షణం తర్వాత అన్నాడు చిదంబరం. పక్కలో బాంబు పేలినట్టయింది. మీకా? ఎందుకు? మరేం లేదండి, మా కుర్రవెధ సైకిల్ కోసం మహాముచ్చట పడిపోతున్నాడు. ఓసారి తీసుకెళ్ళి వాడిని ఎక్కించి అలా అలా తిప్పి ఇలా ఇచ్చేస్తాను. జస్ట్ 10 minutes అంతే. నేను ఇబ్బందిలో పడ్డాను. సైకిల్ ఇవ్వాలా వద్దా? ఇస్తే తిరిగి ఎప్పుడు తెస్తాడో, ఇవ్వకపోతే కదిలేలా లేడు. ఏం చేయాలబ్బా? మా బుజ్జిగాడి సైకిల్ మీద ఆఖరికి ఈగని కూడా వాలనివ్వడం లేదండి. తీరా వాడు తిరిగి వచ్చేసరికి సైకిల్ లేకపోతే గొడవైపోతుంది. ఎలాగో చొరవ చేసి చెప్పాను. అబ్బే, అలాంటి తబావతు రానివ్వను. ఎంతసేపండి? సరిగ్గా 10 నిమిషాలు అన్నానా? 10 నిమిషాలు అయ్యేసరికి తిరిగి తెచ్చి యథాస్థానంలో పెట్టేస్తాను. బతిమాలే స్వరంతో అన్నాడు చిదంబరం. ఇంక తప్పేలా కనిపించలేదు. సరే తీసుకోండి, 10 నిమిషాల్లో మాత్రం తిరిగి తెచ్చేయాలి సుమండి హెచ్చరికగా అన్నాను. అంతే అంతే. ఒక్క ఎగురులో సైకిల్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. గోడ గడియారం 3 గంటలు కొట్టింది. 10 నిమిషాల్లో కాకపోయినా 3:30కు తెచ్చిచ్చినా కనీసం ఓ అరగంట నేను తొక్కుకునేటందుకు గ్యారంటీగా వ్యవధి ఉంటుంది. అలా నిమిషానికి గడియారంలోకి చూస్తూ, అప్పుడప్పుడు వీధి గుమ్మంలోకి చూస్తూ అలాగే కూర్చున్నాను. 10 నిమిషాలు, 20 నిమిషాలు, 40 నిమిషాలు అయినా చిదంబరం రాలేదు. నాకో మూల పిచ్చెక్కిపోతోంది. ఓవైపు 4 అయిపోతోంది. విసుగొచ్చేస్తోంది, కోపమూ వస్తోంది. ఇక ఉండబట్టలేక తలుపులు దగ్గరగా వేసి చిదంబరం ఇంటికి విసవిసా అడుగులు వేస్తూ నడిచా. చిదంబరం ఇంటి తలుపులు మూసున్నాయి. లోపల నుంచి ఎలాంటి సందడి వినిపించటం లేదు. అనుమానం వచ్చి కిటికీ దగ్గరికి వెళ్ళి ఓరగా మూసి ఉన్న కిటికీ తలుపును తోసి లోపలికి చూశాను. ఆశ్చర్యం! ఆ గదిలో పిల్లలెవ్వరూ లేరు. చిదంబరం మాత్రం ట్రింగ్ ట్రింగ్ ట్రింగుమని బెల్లు మోగించుకుంటూ ఆ 3 చక్రాల సైకిల్ మీద గది చుట్టూ రౌండ్లు కొట్టేస్తున్నాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ స్వీట్ నాన్ సెన్స్ విన్నారు. ఈ కథ 1978 ఏప్రిల్ ఆంధ్ర భూమిలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.